అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఈనాటి విద్యార్థి లోకానికి యువతకు ఏం మెసేజ్ తెలుసుకున్నాడు అంటే నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే కనీసం ఎక్కడ నువ్వు ఏ మీటింగ్లోకి వెళ్ళినావు ఏం మాట్లాడితే బాగుంటుందనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఒక రాక్షసత్వాన్ని ఈనాటి యువతకు విద్యార్థి లోకానికి కూడా ఆ రకంగా తయారు చేసేటువంటి ప్రవర్తనను రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఖండిస్తున్నాం. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఓయూకి వెళ్తే కాళేశ్వరం గురించి, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చి కూడా అక్కడ కూడా కేసీఆర్ గురించి మాట్లాడమంటే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంత నీచమైనటువంటి ముఖ్యమంత్రిని నీచమైనటువంటి మాట్లాడడం వల్ల రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటుందని కూడా చెప్పి చాలా మేధావి వర్గం కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు, యావత్ తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నారు.